వీడియో ఎడిట్ చేస్తున్నా ఇప్పుడు, నవ్వి చచ్చిపోతున్నా. అసలు ఎలా రికార్డ్ చేసామో అర్థం కావట్లేదు నాకు ఇప్పటికీ కూడా. అండ్ ఈ వీడియో ఏంటంటే అసలు స్క్రిప్ట్ ఏం రాయలేదు, డైరెక్ట్గా నేను నా ఫ్రెండ్కి చెప్పా, నీకు ఏం క్వశ్చన్స్ ఉన్నాయో రియల్గా అడుగు, నేను రియల్గా ఆన్సర్ ఇస్తా, ఆ ఆన్సర్ విని నీకు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందో అది డైరెక్ట్గా రికార్డ్ చేసి నాకేం చెప్పకు అని. సో మొత్తం రా వీడియో. కానీ మేము ఫస్ట్ టైం ఎంత సీరియస్గా మాట్లాడుకున్నాం. ఎప్పుడు జాబ్స్ గురించి, కోడింగ్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేము మేము. నార్మల్గా ఎవరు ఎక్కువ మాట్లాడుకోరు, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు. సో ఫస్ట్ టైం నవ్వి చచ్చిపోయా. మొత్తం వీడియో చూశాక లాస్ట్లో బ్లూపర్స్ యాడ్ చేస్తున్నా. సో బ్లూపర్స్ చూడండి, మీరు కూడా నవ్వి చచ్చిపోతారు, అలా ఉంది వీడియో. హాయ్ గైస్, ఉదయ్ హియర్, వెల్కమ్ టు ద ఛానల్. ఇట్స్ ఓకే, మీరు కరెక్ట్ ఛానల్కే వచ్చారు. ముబషీర్ కోచ్. సో ముబషీర్ వీడియోస్ చేసి మనందరి డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాడు కదా. సో బీయింగ్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్, మీ అందరి తరపున ఐ వాంట్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద కోడింగ్ జర్నీ. సో నేను నమ్ముతున్నాను ఈ క్వశ్చన్స్ అనేది ఎవరైతే కోడింగ్ స్టార్ట్ చేశారో, ఆల్రెడీ జర్నీలో ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతామని నమ్ముతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. క్వశ్చన్ నెంబర్ 1, అసలు కోడింగ్ ఏంటి? కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? మీకు కోడింగ్ ఎలా తెలుసు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ని ఆన్సర్ చేద్దాం. కోడింగ్ అంటే ఏంటి, కోడింగ్ ఎలా తెలుసు, ఏం తెలుసు అని. ఓకే, సో ఇప్పుడు మనం వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, సాఫ్ట్వేర్స్ ఏదో ఒకటి డెవలప్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో చెప్పలేం కదా కంప్యూటర్కి. సో అప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూస్ చేస్తాం. ఆ ప్రాసెస్ మొత్తంని కోడింగ్లో, యాప్లో ఎలా చేయాలి, ఏం చేయాలి, యాప్ ఎలా ఫంక్షన్ అవ్వాలి, వెబ్సైట్ ఎలా రియాక్ట్ అవ్వాలి, అవన్నీ మనం ఏదైతే ప్రోగ్రామింగ్లో చెప్తామో ఆ ప్రాసెస్ని కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ అంటాము. సో నాకు కోడింగ్ గురించి ఎలా తెలుసు అంటే, నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్లో ఉన్నానో, మా అన్నయ్య కూడా హీజ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అప్పుడు ఆయన బీటెక్లో ఉన్నారు, ఆయన కోడింగ్ కొంచెం చేసేవాడు. హీ వాజ్ అన్ ఆండ్రాయిడ్ డెవలపర్, హీ ఈజ్ ఆల్సో అన్ ఆండ్రాయిడ్ డెవలపర్ నౌ. అయితే ఆయన్ని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి అడిగా, ఏముంటుంది, ఎలా ఉంటుంది, అసలు ఏం చేస్తున్నావు, చూస్తే ఏదో భలే కనిపిస్తుందని. సో అలా నాకు ఇంట్రెస్ట్ వచ్చి స్టార్ట్ చేశా. ఓకే, థ్యాంక్ యూ ముబషీర్. సరే, నువ్వైతే చెప్పావు మీ అన్న కోడింగ్ చేసేవాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. మా ఇంట్లో ఎవరు అట్లా లేరే. సరే, నాకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ రావాలంటే, నాకు ఒకవేళ కోడింగ్ చేయాలనుకుంటే వాట్ మేక్స్ మీ మోటివేటెడ్, ఏమైనా చెప్పగలుగుతావా? సో చాలామందికి నిజంగానే కోడింగ్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు నాకంటే మా అన్నయ్య ఉన్నారు, కానీ ఎవరైతే బీటెక్ చేశారో, వేరే కంప్యూటర్ రిలేటెడ్ డిగ్రీస్ చేశారో వాళ్ళకి కూడా కోడింగ్ అంటే ఏంటో తెలియదు, కోడింగ్ అసలు ఉంటుందని కూడా తెలియదు. సో ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే సేమ్, ఇప్పుడు నాకంటే మా అన్నయ్య మెంటర్లా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ మీకు ఇప్పుడు నేను కొంచెం గైడెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అలానే చాలామంది ఎప్పటి నుంచో యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు. సో మీరు జస్ట్ ఒక గూగుల్ సర్చ్, యూట్యూబ్ సర్చ్, హౌ టు బికమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సర్చ్ చేస్తే తెలుస్తుంది. సో అలా మీకు ఎవరి వీడియోస్ బాగా అర్థమవుతున్నాయో వాళ్ళని ఒక మెంటర్లా పెట్టుకుని వాళ్ళతో కనెక్షన్లో ఉండి మీ డౌట్స్ వాళ్ళని అడిగి అలా సాల్వ్ చేసుకుంటే బెటర్. ఇంకా ఇంట్రెస్ట్ మీదకి వస్తే, ఎవరికి పుట్టగానే ఆబ్వియస్లీ ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు మనకు చాలా వాటి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అది మనకు స్టార్టింగ్ నుంచి లేదు, చిన్నగా వచ్చింది. అలానే ఒకసారి కోడింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే కోడింగ్ ఎలాగైనా చేయాలి. సో కోడింగ్ స్టార్ట్ చేసి చిన్నగా ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుందా లేదా, ఒక 1 month, 2 months, 3 months చేయండి. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి, లేకపోతే ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేయండి. మీకు అది చూసి ఇన్స్పిరేషన్ వస్తుందా, అందరికీ చూపిస్తున్నారా, అరే నేను మొబైల్ యాప్ చేసా చూడు అని, వాళ్ళందరూ అరే ఎలా చేసావు అని అంటారు. అప్పుడు మనకు ఒక తోప్ ఫీలింగ్ వస్తుంది, అలా మనకు ఇన్స్పిరేషన్ కానీ మోటివేషన్ కానీ వస్తుంది. ఓకే, యా, థ్యాంక్ యూ ముబషీర్. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, చేస్తూనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో నాకు కూడా కోడింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేనేం చేస్తానో, నేనేం అవ్వాలనుకున్నా నాకు తెలియదు. బట్ నేను ఎప్పుడైతే HTML CSతోని పోర్ట్ఫోలియో చేయడం స్టార్ట్ చేశాను, రియల్లీ ఐ ఫెల్ట్ నేనేదో పెద్దగా అచీవ్ చేసినట్టు అనిపించింది. సో నాకు ఇంకొక డౌట్ ఉండేది అప్పుడు, సో ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి కదా మార్కెట్లో, మనం ఏ సైడ్ వెళ్ళాలి, ఏది మనకి ఇస్తాము, ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి, దానికి నువ్వేమంటావు? సరే, వేర్ ఆర్ యూ? అట్టు నేను ఇక్కడే ఉన్నా. అవును, ఎప్పుడైతే మనం చేయడం స్టార్ట్ చేస్తామో, ఎలా అయితే నువ్వు పోర్ట్ఫోలియో చేసి నీకు ఇంట్రెస్ట్ వచ్చిందనో, అలానే అందరికీ ఎప్పుడైతే బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది. నిజంగానే మార్కెట్లో రోజుకి డిఫరెంట్ టెక్నాలజీస్, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కొత్తవి వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఏం చేయాలనేది? ఇప్పుడు 2025 వస్తుంది, ఒక టెక్నాలజీ పట్టుకుంటాము, అది మంచిగా నేర్చుకునే జాబ్ వస్తుందా? ఎందుకంటే ప్రతి డే, ప్రతి మంత్ కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, ట్రెండ్ చేంజ్ అయిపోతుంది. సో మీరు ఏ టెక్నాలజీ చూస్ చేసుకోవాలో 2 things మీద బేస్ అయి ఉంటుంది. నెంబర్ 1, అది కొత్త టెక్నాలజీ అయి ఉండాలి. ఇప్పుడు Xamarin Forms అని ఉంది, WPF అని ఉంది, చాలా ఓల్డ్ టెక్నాలజీస్, అవి ఇప్పుడు ఎవరు ఎక్కువ యూస్ చేయరు. సో ఏదైతే ట్రెండ్లో ఉన్న, ట్రెండ్ అని కాదు, ఏదైతే కరెంట్ ఇండస్ట్రీలో నడుస్తున్నాయో అలాంటి టెక్నాలజీస్ ఒకటి. నెంబర్ 2,
మీరు చూడండి, ఒకవేళ మీకు వెబ్సైట్ని చూసి అరే వెబ్సైట్ చాలా మంచిగా చేశారు, ఎలా చేశారని అనిపించింది, లేకపోతే ఏఐ మోడల్స్ ఉంది, ChatGPT ఉంది, ఒక ఏఐ మోడల్, ఇది ఎలా నడుస్తుంది, అసలు ఇలా ఎలా వర్క్ అవుతుంది, నేను ఏం చెప్పినా దానికి ఆన్సర్ ఇస్తుంది, నేను ఎలాంటి వేలో అడిగితే అలాంటి వేలో ఆన్సర్ ఇస్తుంది, దాని మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తే ఏఐలో వెళ్ళండి. ఒకవేళ మీరు ఒక మొబైల్ యాప్ చూసారా, మొబైల్ యాప్ ఎలా వర్క్ చేస్తుంది, ఏ బటన్ క్లిక్ చేసినా ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్కి, ఓకే మీరు బార్కోడ్ స్కాన్ చేస్తున్నారు మొబైల్ ఫోన్ యూస్ చేసి, మ్యాప్ చూసుకొని వేరే లొకేషన్కి వెళ్తున్నారు, మీకు అది అమేజ్ చేస్తే మొబైల్ యాప్ డెవలప్మెంట్ నేర్చుకోండి. సో ఫస్ట్ మీరు చూడండి, మీకు ఏ టెక్నాలజీ, ఏ ప్రోడక్ట్ మీకు బాగా ఎక్సైటింగ్ అనిపిస్తుందో అది చూసి, దాని తర్వాత అందులో ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి, మొబైల్ యాప్ అంటే అందులో మల్టిపుల్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో అందులో ఏది ట్రెండ్గా నడుస్తుంది, iOS, Android ఏం ట్రెండ్గా నడుస్తుంది, వెబ్సైట్ అనుకోండి రియాక్ట్ నడుస్తుందా, యాంగులర్, వ్యూ ఏం నడుస్తుంది అనేది చూసి అలా సెలెక్ట్ చేసుకోవాలి. సరే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. వచ్చేసాను రా బుల్లోడా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐ థింక్ దిస్ ఇస్ అ ఫెమిలియర్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. సో నా ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫస్ట్ తను పైథాన్ నేర్చుకున్నాడు, ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ జావా చూస్తే జావా నేర్చుకున్నాడు, ఆ తర్వాత బయటకు వచ్చి మార్కెట్లో చూస్తే ఫుల్ స్టాక్లో జాయిన్ అవుదాం అనుకున్నాడు. ఆ తర్వాత జాయిన్ అవుదాం ఉన్న టైంలో ChatGPT అని, AI అని, టూల్స్ అని, అవని ఇవని, వామ్మో ఎవర్రా మీరంతా ఎన్న అనుకున్న టైంలో ఇప్పుడు ఏం చేయకుండా ఆగిపోయాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేను చాలా చూశాను, ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను. సో వీటికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఓకే కూల్, చెప్తున్నా. ఇప్పుడు నువ్వనే కాదు, ఈవెన్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒకటే రోజు ఒక 1 hour పైథాన్, 1 hour జావా, 1 hour వెబ్ డెవలప్మెంట్ చేసేవాడిని. సో దట్ నేను తర్వాత అరే నాకు ఇవన్నీ వచ్చని చెప్పుకున్నట్టు ఉంటుంది అని. కానీ నేను చేసిన పెద్ద మిస్టేక్ అది. ఒకవేళ నేను అలా చేయకుండా ఒకటే లాంగ్వేజ్కి స్టిక్ అయ్యి ఉంటే ఈరోజు నేను నా కెరియర్లో 1 year ముందు ఉండేవాడిని. ఓకే, లైక్ 1 year ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండేది నాలెడ్జ్లో, జాబ్లో అని కాదు కానీ ఎక్కువ నాలెడ్జ్ ఉండేది ఆ పర్టికులర్ ఫీల్డ్లో. సో మీరు ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళండి, ఎక్కడైనా చూడండి, మీకు ఎన్ని మల్టిపుల్ థింగ్స్ వచ్చు అని ఎవరు అడగరు. మీకు ఒకటే లాంగ్వేజ్, ఒకటే టెక్నాలజీ ఎంత డెప్త్గా వచ్చాయని అడుగుతారు. ఓకే, సో మీరు ఒకటే లాంగ్వేజ్ చూస్ చేసుకోండి, అది మంచిగా నేర్చుకోండి. మొత్తం ఎప్పటికీ నేర్చుకోలేరు. ఓకే, ప్రతి ఒక్క లాంగ్వేజ్ అనేది, ప్రతి ఒక్క టెక్నాలజీ అనేది ఒక పెద్ద ఓషన్ లాగా, ఒక సర్టెన్ లెవెల్ వరకు మనం వెళ్ళొచ్చు. తర్వాత ఏమైనా కావాలంటే గూగుల్ ఉంది, ChatGPT ఉంది, అన్నీ ఉన్నాయి, యూస్ చేసుకోవచ్చు. కానీ నేను ఇది కూడా నేర్చుకుంటా అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒకవేళ డీప్ క్వశ్చన్ ఏమైనా అడిగితే మీరు దానికి ఆన్సర్ చేయలేరు, ఎందుకంటే మీకు రాదు. కానీ సేమ్ ఇప్పుడు జావా కానీ, పైథాన్ కానీ, జావాస్క్రిప్ట్ కానీ అన్నిట్లో సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ప్రతి లాంగ్వేజ్లో సేమ్ కాన్సెప్ట్ నేర్చుకొని యూజ్ ఏంటి? సో ఒక థింగ్ పట్టుకోండి, అందులోనే చాలా మంచిగా నేర్చుకోండి. మీకు పైథాన్ ఇష్టమా, పైథాన్ డెవలపర్ జాబ్స్ ఉన్నాయి, పైథాన్ ఒకటే చాలా డెప్త్గా మంచిగా నేర్చుకోండి. వెబ్ డెవలప్మెంట్లో ఉన్న టెక్నాలజీస్ మంచిగా నేర్చుకోండి. సో ఏదైనా ఒక టెక్నాలజీ కానీ, ఒక లాంగ్వేజ్ కానీ పట్టుకోండి, అది చాలా మంచిగా నేర్చుకోండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం, AI అండ్ ChatGPT రిలేటెడ్. ఇప్పుడు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో మాట్లాడా ChatGPT గురించి, AI గురించి. ఒకవేళ మీకు ఇంకా డెప్త్గా వినాలని ఉంటే ఇక్కడ ఒక వీడియో వస్తుంది కదా, ఐ బటన్ మీద క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడవచ్చు. కానీ షార్ట్లో చెప్పాలంటే AI వల్ల, ChatGPT వల్ల మన జాబ్స్ ఏం పోవు. అవును, కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే 2-3 మెంబర్స్ కలిసి చేసే వర్క్ ఇప్పుడు ఒకళ్ళే చేస్తున్నారు, అండ్ 10 hours చేసే వర్క్ 2-3 hours చేస్తున్నారు. కానీ ChatGPT కూడా చాలాసార్లు రాంగ్ ఆన్సర్ ఇస్తుంది. ఈవెన్ నేను కూడా డైలీ వర్క్ చేస్తుంటాను కదా, చాలా సార్లు రాంగ్ ఆన్సర్ ఇస్తుంది. కానీ మనం ఇచ్చిన ఆన్సర్ని మన కోడ్లో ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా చేంజెస్ చేసుకోవాలి అనేది మనకు తెలియాలి. అది తెలియాలంటే మనకు ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనేది చాలా మంచిగా రావాలి. అండ్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే చెప్పా కదా, ఇక్కడ ఒక ఐ బటన్ వస్తుంది, ఆ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఆ AI రిలేటెడ్ వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నువ్వు ఈ టెక్నాలజీస్ చేసావు అనుకోరా, కాంపిటీషన్ ఎక్కువ ఉండదు, జాబ్ ఈజీ. అరే వినరా, నీతో ఇదేరా ప్రాబ్లం, డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంది నీ దగ్గర. బాయ్, కొత్త పాట బాయ్. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ ప్రాబ్లం నాకే కాదు, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేస్ చేసి ఉంటారు, కోడింగ్ చేసేటప్పుడు అయినా లేకపోతే ఇంకేదైనా నేర్చుకునేటప్పుడు అయినప్పటికీ they used to get distracted. I think we have the most distractive weapon in our hands, the phone. So itla coding నేర్చుకునేటప్పుడు కానీ ఆర్ ఇంకేదైనా నేర్చుకునేటప్పుడు కానీ ఇలాంటి డిస్ట్రాక్షన్స్ నుంచి తప్పించుకోవాలంటే వాట్ వుడ్ యూ సజెస్ట్ ఫ్రమ్ యువర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్, మిస్టర్ ముబషీర్ ప్లీజ్? నువ్వు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నువ్వే చెప్పావు కదా చేతిలో చాలా పెద్ద వెపన్ ఉందని. అదే, సో ఆ వెపన్ని ఏం చేయాలి, మనం పక్కన పడేయాలి. ఇప్పుడు పక్కన ఎలా పడేయాలంటే చూడండి, డే మొత్తం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ డేలో 1 hour, 24 hours ఒక మీరు 8 hours పడుకున్నా కానీ, వేరే టైంలో మీరు కాలేజ్లో, ఆఫీస్లో ఉన్నా కానీ
1 అవర్ తీయండి, ఫోన్ పక్కన పడేయండి. ఎప్పుడైనా కోడింగ్ చేస్తున్నా కానీ, ట్యుటోరియల్స్ చూస్తున్నా కానీ, ఇలాంటి వీడియోస్ ఏమైనా చూస్తున్నా కానీ ల్యాప్టాప్లో చూడడానికి ట్రై చేయండి. సో దాట్ మీకు మెసేజెస్ కానీ, కాల్స్, వాట్సాప్ మెసేజెస్, నోటిఫికేషన్స్ ఇవేమీ రావు. అండ్ మీరు ఎప్పుడైతే కోడింగ్ చేస్తున్నారో, లైక్ ట్యుటోరియల్స్ చూసి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్ డెవలప్మెంట్ ప్లేలిస్ట్ ఉంది, ఇక్కడ ఐ బటన్ వస్తుంది కదా, చెక్ చేయండి. ఒకవేళ ఆ ప్లేలిస్ట్ చూసి మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారంటే టేబుల్ మీద కూర్చొని మాత్రమే చేయండి. ఎందుకంటే బెడ్ అనేది జస్ట్ పడుకోవడానికి. సో బెడ్ దగ్గరికి వెళ్ళి నేను బెడ్ మీద పడుకొని ట్యుటోరియల్స్ చూస్తా, అక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేస్తా అంటే అది అవ్వని పని. డైనింగ్ టేబుల్ మీద కానీ, ఒకవేళ సోఫా ఉంటే సోఫా ముందు ఇంకొక చైర్ పెట్టుకొని దాని మీద ల్యాప్టాప్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ కన్సిస్టెంట్ అంటే ఇప్పుడు మనం కూడా మన మైండ్ కొంచెం పెట్టి ఆలోచించాలి. ఇప్పుడు మనకు ఒక ఏజ్ వచ్చింది, ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది, ఇప్పుడు మనకు టైం పాస్ చేసే ఏజ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం రెస్పాన్సిబుల్గా ఆలోచించాలి. మన దగ్గర జాబ్ ఉండాలి, జాబ్ ఉంటేనే ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే జాబ్ ఉంటే మనీ వస్తుంది, ఆ మనీ చూసి వేరే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, అది మనకు తెలిసిందే. సో ఇలా ఆలోచించి మనమే కొంచెం ఫోన్ నుంచి దూరంగా పెట్టి, డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా పెట్టి, ఒకవేళ మీకు కోడింగ్ అయితే కోడింగ్, డిజైనింగ్ అయితే డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ అయితే వీడియో ఎడిటింగ్, మీకు ఏ స్కిల్ ఇష్టమో దాని మీద టైం స్పెండ్ చేసి నేర్చుకోవాలి. ఇంకా ఏం మ్యాజిక్ రెసిపీ లేదు డిస్ట్రాక్షన్స్ దూరం చేయడానికైనా, లేకపోతే కన్సిస్టెన్సీ తీసుకొని రావడానికైనా. అది మీరు మీ మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకోవాలి, నేను డైలీ చేయాలి, 1 అవర్ చేయాలి పక్కా అని. అలా ఆలోచించి చేస్తే మీరే కంటిన్యూగా చేస్తారు. నువ్వు చెప్పింది కరెక్టే. దీనివల్లనే నా సగం జీవితం నాశనం అయిపోయింది. ఎప్పుడైతే దీన్ని పక్కన పెడతామో అప్పుడే మన జీవితం బాగుపడుతుంది. కొంచెం ఇన్స్టాలకి, ఆ రీల్స్కి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, పిల్ల బచ్చా. సో ఇట్లాంటివి ఎప్పుడైతే మనం తీసి పక్కన పడేస్తామో అప్పుడే మన జీవితం బాగుపడుతుంది. అండ్ ఆల్సో 1 సెకండ్, ఐఎమ్ ఇన్ అ బిజీ మీటింగ్, ఐల్ కాల్ యూ లెటర్. సో ఎప్పుడైతే మీరు ఇలా మీ ఫ్రెండ్స్ని కొంచెం ఇట్లా టార్చర్ చేసేటోళ్ళని పక్క పెడతారో అప్పుడే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా, మీరు అనుకున్నట్టు చాలా రెస్పాన్సిబుల్గా, రిచ్గా ఇలా అవుతుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఓకే కోడింగ్ చేయమన్నావు, చేస్తూనే ఉన్నా, వీడియో చూసేంత వరకు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే ఒక 2 days గ్యాప్ తర్వాత ఆ టాపిక్ చేద్దామని, దాని మీద కోడింగ్ చేద్దామని వెళ్ళినప్పుడు నాకేం గుర్తుండట్లేదు, చేసిందంతా వృధా అయిపోతుంది. ఆ రోజంతా నాకు ఎంతైతే వచ్చింది అనుకున్నానో 2 days తర్వాత అది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఐ కాంట్ రిమెంబర్ మ్యాన్, వాట్ షుడ్ ఐ హ్యావ్ టు డూ? గురూజీ ఎక్కడా? మా వాడు కొంచెం ఎక్సైట్మెంట్ ఫెల్లో చాలా ఓవర్ ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. సో ఈ ప్రాబ్లం అనేది చాలామందికి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు నాకు కూడా, నేను ఏమైనా కొత్త టెక్నాలజీ నేర్చుకున్నా అంటే కొన్ని డేస్ తర్వాత మర్చిపోతే అది ఆబ్వియస్. ఎందుకంటే మనం ఏది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అన్ని గూగుల్లో ఉన్నాయి. జస్ట్ మనకి ఏది ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు HTML యూస్ చేస్తున్నారు, HTML నేర్చుకుంటున్నారు అనుకోండి, వీడియోలో చూసారు, చేశారు, ఓకే. కొన్ని డేస్ తర్వాత మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారంటే మీకు ప్రాక్టీస్ లేదు. సో ఒకవేళ మీరు వీడియోలో చూసి ఏమైనా చేశారంటే దాని తర్వాత ఓన్గా వీడియో చూడకుండా కూడా చేయండి. అలా ఒక 1 time 2 times చేస్తే తెలిసిపోతుంది. అండ్ H1 పెట్టాలి, P ట్యాగ్ పెట్టాలి, A ట్యాగ్ పెట్టాలి అని అలా గుర్తుపెట్టుకోవద్దు. మీరు H1 పెడితే బ్రౌజర్లో మీకు ఏం కనిపిస్తుంది, అరే ఒక పెద్ద టైటిల్ కనిపిస్తుంది అని అనుకున్నారు. ఒక 3-4 days తర్వాత ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ చేయాలి. సో వెబ్సైట్ చేయాలంటే నాకు టాప్లో ఏముండాలి, ఒక టైటిల్ ఉండాలి. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ మ్యాప్ చేస్తున్నారు, సో వెదర్ మ్యాప్ అనే టైటిల్ ఉండాలి. సో టైటిల్ ఎలా తీసుకుని వద్దాము, అరే H1 అని అప్పుడే కొన్ని నేర్చుకున్నాను, ఆ H1 యూస్ చేసి పెట్టాలి. ఒకవేళ H1 ఎలా యూస్ చేయాలో తెలియదు అనుకోండి, మీరు గూగుల్ చేయొచ్చు. జస్ట్ ఆ H1 యూస్ చేయాలని తెలిసింది కదా, అంతవరకు చాలు. ఇప్పుడు H1 ఎలా యూస్ చేయాలి, ఏం యూస్ చేయాలి, H1 ఎలా రాయాలి, అదంతా మనకు సింటాక్స్ అనేది మీకు గూగుల్లో దొరుకుతుంది. జస్ట్ ఏది ఎప్పుడు కొంచెం ఐడియా తెచ్చుకుంటే చాలు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలన్నావు, గూగుల్ రిఫర్ చేయాలన్నావు, ఓకే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నేను కూడా చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నాను, కానీ ఎప్పుడు పాటించలేదు. ఇట్స్ ఓకే. సో ఓవరాల్గా హౌ టు స్టార్ట్ చెప్పావు, ఒకటే టెక్ చూస్ చేసుకోవాలి, ఒకటే లాంగ్వేజ్ స్టిక్ అయి ఉండాలి అని చెప్పావు, కన్సిస్టెంట్గా ఉండాలి అండ్ డిస్ట్రాక్షన్స్ వద్దు అని చెప్పావు. ఆల్సో ఫైనల్లీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పావు. ఓకే, వీటన్నిటిలో నేను మాస్టర్ చేశాను, అన్నిటి స్టిక్ అయి ఉన్నాను. సో కమింగ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఫేజ్, హౌ టు గెట్ ఏ జాబ్. ప్లీజ్ ఆన్సర్ మిస్టర్ ముబషీర్ అహ్మద్. హౌ టు గెట్ ఏ జాబ్కి చాలా పెద్ద ఆన్సర్ ఉంది, పార్ట్స్లో డివైడ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఒక టెక్నాలజీ కానీ నేర్చుకున్నారు. నెంబర్ 2 ఏంటి, అందులో ప్రాజెక్ట్స్ చేయాలి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ కూడా
చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కాదు, కొంచెం మంచి లెవెల్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కాంపిటీషన్ పెరిగిపోయింది, కోచింగ్ సెంటర్స్ ఎక్కువైపోయాయి, అందరు వెళ్ళి నేర్చుకుంటున్నారు, ChatGPT AI కూడా వచ్చేసింది. సో మీరు కొంచెం మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ ఆ ప్రాజెక్ట్ని రెజ్యూమేలో ఎలా చూపించాలో తెలియాలి. ఓకే, లైక్ మీరు ప్రాజెక్ట్స్ చేశారు, మీ దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయి, కానీ దాన్ని ఒక పేపర్ ఫార్మాట్లో చూపిస్తేనే కదా మీరు అప్లై చేసినప్పుడు HR కానీ ATS సిస్టమ్ కానీ చూసి మిమ్మల్ని మీ రెజ్యూమేని అప్రూవ్ చేస్తారు. సో ఒక రెజ్యూమే చేయండి, పోర్ట్ఫోలియో కూడా రెజ్యూమే టైపే కానీ ఆన్లైన్ ఉంటుంది. సో రెజ్యూమే అండ్ పోర్ట్ఫోలియో చేయండి, ప్రాజెక్ట్స్ అయితే ఆల్రెడీ అయిపోయాయి. సో దాని తర్వాత మీరు జాబ్స్కి అప్లై చేయాలి. ఇప్పుడు జాబ్స్కి ఎలా అప్లై చేస్తారు? LinkedIn ఉంది, నౌకరీ ఉంది. ఒకవేళ వేరే వాళ్ళు ఒక కంపెనీలో ఉంటే వాళ్ళని రిఫరల్ అడగచ్చు మనం. సో చాలా వేస్ ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క వేకి ఒక్కొక్క వీడియో చేయొచ్చు మనం. ఓకే, సో స్టెప్స్ ఏంటి? ఒక లాంగ్వేజ్ లేదా ఒక టెక్నాలజీ నేర్చుకున్నారు, దాని తర్వాత అందులోనే మంచి ప్రాజెక్ట్స్ చేశారు, ఆ ప్రాజెక్ట్స్ని మీరు రెజ్యూమే లేదా పోర్ట్ఫోలియోలో చూపించారు. దాని తర్వాత మీరు LinkedInలో నుంచి కానీ వేరే వెబ్సైట్స్ నుంచి కానీ జాబ్స్కి అప్లై చేశారు. జాబ్స్కి అప్లై చేశాక ఒకవేళ మీకు ఇంటర్వ్యూ ఛాన్స్ వస్తే అందులో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా వాడిని చూశారు కదా, తోపు కమ్యూనికేషన్ స్కిల్స్ వాడివి. సో అలానే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే మీకు ఎంత స్కిల్ ఉన్నా కానీ మీరు మీ ఆన్సర్ని డెలివర్ చేసేలాగా ఉండాలి. సో దట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓకే ఈ మనిషికి బాగా డీప్గా నాలెడ్జ్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ కాన్సెప్ట్ని. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే తెలుస్తేనే కదా ఎక్స్ప్లెయిన్ చేసేది. సో అలా ఇంకేమైనా ఉన్నాయా సార్? ఓ కూల్ పెద్ద ఓవర్వ్యూనే ఇచ్చావు భయ్యా. ప్రాజెక్ట్స్ అన్నావు, అవన్నావు, అందరు చేస్తున్నారు అన్నావు, అమీర్పేట అన్నావు. సరే నేనేం చేయాలి? ఏ ప్రాజెక్ట్స్ చేయాలి? అందరికంటే డిఫరెంట్గా యూనిక్గా ఉండాలంటే ఏ ప్రాజెక్ట్స్ చేయాలి? అండ్ నా LinkedIn అయితే దాని గురించి చెప్పనవసరం లేదు, దానికంటే నా Instagram చాలా బాగుంటుంది. సో LinkedIn ఎట్లా ప్రిపేర్ చేయాలి, రిక్రూటర్స్కి ఎట్లా ఇంప్రెస్ చేయాలి, ఇవన్నీ అయ్యా ఎట్లా జాబ్ కొట్టాలి చెప్పేసా. ఆగు. ఇప్పటికి వీడియో చాలా పెద్దగా అయిపోయింది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా ఇద్దరి Instagram హ్యాండిల్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ మాకు మెసేజ్ చేయొచ్చు, లేదా కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అడగండి. ఈ సిరీస్ని కంటిన్యూ చేద్దాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోస్లో మనం క్లియర్ చేద్దాం. సో ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దేవా విత్ సలార్. సబ్స్క్రైబ్ అన్నవారు, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. బాయ్. So let's get started. Kiss. But hi guys, welcome to the channel. Etla start ayindho teliyadu video. Start out 3, 2, 1. Sare వస్తున్నారు ఒకసారి. నవ్వకరా. Hi guys, welcome to the channel. It's okay, this is not my channel. మా డైలాగ్ ఏందిరా? అరే okay, ready, 1, 2, 3. Hi guys, welcome to the channel. Hruday here. Okay, cool. అది వేసుకొని చేస్తావా? నేను పైన జాకెట్ వేసుకో. వీడియో స్టార్ట్ చేసి Hi guys, Hruday here. Welcome to the channel. It's okay, cool. You have come to the correct channel. Mubashir Codes. Just a second. Hello? Hello sir, I'm calling from the Naresh Reddy. Hello? Hello sir, I'm calling from... Sorry, I'm in a meeting. I'll call you later. It's okay. Okay audience, I've got back to you. So, Mubashir videos చేసి మనందరి డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాడు కదా. So on behalf of being his best friend, మీ అందరి తరపున I want to ask some questions regarding this coding journey. So I believe this session will clarify most of your doubts who are going to start their journey or who are already in the journey of the coding. So let's get started. Kiss.
మొత్తం చైర్ని లేవు, మొత్తం లేవు. ఉండండి లేవరా రే ఇది అడ్డుపోతుందా? వచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. స్టార్ట్. ఏదో వచ్చింది, ఒక్క నిమిషం. హాయ్ గైస్, హృదయ్ హియర్, వెల్కమ్ టు ద ఛానల్. ఒక్క నిమిషం, లోపలికి పోయిందిరా. ఉంచు ఉంచు. రైట్, స్టార్ట్. హాయ్ గైస్, హృదయ్ హియర్, వెల్కమ్ టు ద ఛానల్. ఇట్స్ ఓకే, యు హావ్ కమ్. నీ అమ్మ తెలుగు రారే. ఒక 2 లైన్లు చెప్పరా, ఇంగ్లీష్లో ఏం కాదు. అరే అరే, ఫస్ట్ నెంబర్ 1 అని స్టార్ట్. సో క్వశ్చన్ నెంబర్ 1, అసలు కోడింగ్ ఏంటి? తర్వాత సో నాకు అంటే మా అన్నయ్య వల్ల తెలిసింది, కానీ ఇప్పుడు చాలామందికి బయట కోడింగ్ అంటే ఏంటో ఇప్పుడు కూడా తెలియదు. ఈవెన్ దో వాళ్ళు బీటెక్ చేసినా కానీ ఎంసీఎం ఏం చేసినా కానీ చాలామందికి సాఫ్ట్వేర్ రిలేటెడ్ చేసినా కానీ అరే ఆపరా చెప్పండి. అడగవయ్యా. స్టార్ట్ చేసా రే ఎప్పుడు ఒకసారి. యా, థ్యాంక్ యూ సో మచ్. అవును, ఎవరికి పుట్టగానే దేని మీద ఇంట్రెస్ట్ రాదు. సో వెన్ ఐ ఆల్సో లెర్నింగ్ యా, థ్యాంక్ యూ ముబషీర్. అవును, ఎవరికి పుట్టగానే దేని మీద ఇంట్రెస్ట్ రాదు. నాకు కూడా నువ్వు చెప్పినట్టే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు వెన్ ఐ వాస్ లెర్నింగ్ HTML, లైక్ ఐ మేడ్ ఎ ప్రాజెక్ట్ ఆన్ రెజ్యూమే. నాకు తెలీదు ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత తిరగట్లేదురా నాకు. యా, నువ్వు చెప్పింది కరెక్టే. నాకు కూడా చిన్నప్పటి నుంచి పుట్టగానే క్రికెట్ ఆడుతూ ఆడుతూ క్రికెటర్ అవుదాం అనుకున్నా. బట్ హియర్ ఐ యామ్ సాఫ్ట్వేర్ డెవలపర్. యా, చేస్తూ చేస్తూ ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పాను. దట్స్ కరెక్ట్. బికాస్ వెన్ ఐ వాస్ 18 or 19 ఐ వాస్ లెర్నింగ్ HTML. నాకు తెలియదు HTML మీద ఒక రెజ్యూమే క్రియేట్ చేయొచ్చు అని. వెన్ ఐ మేడ్ ఏ రెజ్యూమే, బట్ అందులో అంతేం లేవనుకో. రెజ్యూమే చేసిన తర్వాత లైక్ లిటరల్లీ నేనేదో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చేసేసినంత రేంజ్లో ఫీల్ అయిపోయినా. సో మేబీ నా ఇప్పుడు ఏం చేయట్లేదు అనుకో. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్, బట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పెట్టాలా వద్దా? వద్దు. యా, థ్యాంక్ యూ ముబషీర్. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. చేస్తూనే దేంట్లోనే నా ఇంట్రెస్ట్ వస్తుంది. సో నాకు కూడా నేను ఎప్పుడైతే కోడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు HTML, CSS నేర్చుకున్నప్పుడు నాకు తెలియకుండానే నేను ఒక రెజ్యూమే ఎందుకు ఏం లేవని. అవును, ఎప్పుడైతే మనం చేయడం స్టార్ట్ చేస్తామో, ఎలా అయితే నువ్వు పోర్ట్ఫోలియో చేసి నీకు ఇంట్రెస్ట్ వచ్చిందనో అలానే అందరికీ ఎప్పుడైతే బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు తర్వాత ఏమడిగారు? ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ ప్రాబ్లం నాకే కాదు, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేస్ చేసి ఉంటారు. కోడింగ్ చేసేటప్పుడు అయినా లేకపోతే ఇంకేదైనా నేర్చుకునేటప్పుడు అయినప్పటికీ they used to get distracted. I think we have the most distractive weapon in our hands, the phone. So నేను కోడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఈవెన్ ఏదైనా నేర్చుకునేటప్పుడు కానీ ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి
లేకపోతే ఇలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ ఇట్లా కాదురా మాట్లాడేది. సో ఇట్లా కోడింగ్ నేర్చుకునేటప్పుడు కానీ ఆర్ ఇంకేదైనా నేర్చుకునేటప్పుడు కానీ ఇలాంటి డిస్ట్రాక్షన్స్ నుంచి తప్పించుకోవాలంటే వాట్ వుడ్ యూ సజెస్ట్ ఫ్రమ్ యువర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ మిస్టర్ ముబషీర్ ప్లీజ్? చెప్తున్నా దీన్ని మార్పు చేసి మనం కిస్సింగ్ పెట్టుకుని చేసాం. ఏం చెప్పినా ఫర్దర్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్. ఓకే ఏం చెప్పినా ఓకే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. చిన్నప్పటి నుంచి నేను కూడా వింటూనే వస్తున్నాను. సరే, ఓవరాల్గా ఎలా స్టార్ట్ చేయాలి, ఒకటే టెక్నాలజీ చూస్ చేసుకోవాలి, ఒకటే లాంగ్వేజ్ మీద ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇవన్నిటిని నేను మాస్టర్ చేసేసా. నెక్స్ట్, హౌ టు గెట్ ఏ జాబ్. అరే బుక్ కానీ